అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి వచ్చేసి మనకి పాలు కూడా లో ఫ్యాట్ మిల్క్స్ కానీ స్కిమ్డ్ మిల్క్స్ కానీ తీసుకోవడం మంచిది. అలాగే ఈ బటర్ మిల్క్స్ అండ్ కర్డ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ దాని మిల్క్ ప్రోడక్ట్స్ మనకి బటర్, చీజ్ ఇవన్నీ కూడా ఫ్యాట్ కంటెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటర్ కంటెంట్ అనేది మనం మంచిగా తీసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే అది కూడా మనకు కొంచెం వెయిట్ లాస్లో అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఆయిల్స్, మనం హెల్దీ ఆయిల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు, ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్. కాకపోతే డాల్డా కానీ వనస్పతి ఇట్లాంటివి వాడకపోవడం మంచిది. అది యానిమల్ ఫ్యాట్స్ కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేసేసేయాలి. సో హెల్దీ కుకింగ్ ఆయిల్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ కూడా ఎంత హెల్దీ అన్నా కానీ సో దే ఆర్ బ్యాడ్ ఫ్యాట్స్ కాబట్టి సో ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది యూస్ చేసుకోకూడదు. సో ఈ ఓవర్వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉన్న వాళ్ళు అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆయిల్ కంటెంట్ అనేది మనం కట్ డౌన్ చేసుకోవాలి.